ఎలాన్ మస్క్ ప్రారంభించిన స్టార్లింక్ శాటిలైట్ కుప్పకూలిపోతుందా? దీని ప్రభావంతో భూమికి ముప్పు వాటిల్లబోతోందా అంటే అవుననే అనిపిస్తోంది. ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ ప్రాజెక్టులోని శాటిలైట్స్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపు తప్పి భూమి వైపు వస్తోంది. డిసెంబర్ 17వ తేదీన శాటిలైట్ 35956 భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అది హఠాత్తుగా అక్కడి నుంచి కూలిపోవడం ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ దానిపై నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపెల్షన్ ట్యాంక్లో గ్యాస్ అత్యంత శక్తివంతంగా బయటకు వెలువడిందని, దీంతో ఒక్కసారిగా అది 4 కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చినట్టు వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలటం మొదలుపెట్టాయని, వారం రోజుల్లో భూ వాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చు అని ఎక్స్లో పోస్టు చేసింది. డిసెంబర్ 20 శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా వెంటోర్టెక్ సంస్థకు చెందిన వరల్డ్ వ్యూ 3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హై రిజల్యూషన్ చిత్రాలను తీసింది. ఈ ఉపగ్రహం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా భూమికి ఎటువంటి ముప్పు లేదని స్పేస్ ఎక్స్ చెబుతోంది. ప్రస్తుతం అది ఐఎస్ఎస్ కంటే కిందే ఉందని వెల్లడించింది. అది లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉండటంతో భూ గురుత్వాకర్షణ శక్తి దానిని సులువుగా లాగేస్తుందని వెల్లడించింది. ఇవి వాతావరణ ఘర్షణతో కాలిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్లింక్ ప్రాజెక్టు కింద 9000 ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి పంపింది. దీంతో భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను సరఫరా చేయగలుగుతోంది. అమెరికాలోని నాసా, యుఎస్ స్పేస్ ఫోర్స్తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది.